అమెరికా ఇజ్రాయెల్ పై ఇరాన్ ఇంత భీకరంగా ఎలా దాడులు చేస్తోంది? ఇరాన్ నిఘా వ్యవస్థలు గగనతల రక్షణ వ్యవస్థలను అగ్రరాజ్యం ధ్వంసం చేశాయి. అయినా ఇంత విధ్వంసాన్ని ఎలా సృష్టిస్తోంది? వీటికి సంబంధించి ఓ సంచలన అంశం బయటకొచ్చింది. ఇరాన్ కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఉపగ్రహ చిత్రాలు, ఇతర నిఘా సమాచారాన్ని ఇరాన్ కు రష్యా అందజేస్తోందని తెలిపింది. నిజానికి పశ్చిమాసియా అంతటా పక్కాగా నిఘా పెట్టే టెక్నాలజీ సామర్థ్యం ఇరాన్ కు లేదు. దానికి తోడు దాడి మొదలుపెట్టిన తొలి 2 రోజుల్లోనే ఇరాన్ నిఘా వ్యవస్థలు, గగనతల రక్షణ వ్యవస్థలను చాలా వరకు అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం చేశాయి. అయినా అగ్రరాజ్య సైనిక లక్ష్యాలపై దాడులు చేయగలుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ వేల సంఖ్యలో వన్ వే అటాక్ డ్రోన్లను, వందల క్షిపణులను అమెరికా సైనిక స్థావరాలు, రాయబార కార్యాలయాలు, ఇతర లక్ష్యాలపై ప్రయోగించింది. అమెరికా కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థలను దెబ్బతీస్తోంది. ఇరాన్ వద్ద పరిమిత సంఖ్యలోని సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్ చిత్రాలు వారికి ఉపయోగపడుతున్నాయి. ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా తన నిఘా టార్గెటింగ్ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్ తన ప్రత్యర్థి గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని దాడులు చేయగలుగుతోంది. ఇరాన్ కు రష్యా సహకారం అందిస్తోందనే కథనాలపై స్పందించడానికి అమెరికా గూఢచర్య సంస్థ CIA, రక్షణ శాఖ నిరాకరించాయి. Target destroyed. ఉక్రెయిన్ పై దాడి సమయంలో రష్యాకు ఇరాన్ సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్ కు ఆయుధాలతో పాటు ఇంటెలిజెన్స్ సహకారం అందించింది. ఉక్రెయిన్ పై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్లను ఇరాన్ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్ కు ఇంటెలిజెన్స్ సహకారం అందిస్తోంది. అయినప్పటికీ పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ భీకర యుద్ధంలో రష్యా నేరుగా ప్రవేశించే అవకాశం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. Target destroyed.